ఆపరేషన్ సింధూర్పై మాటల యుద్ధం. ఇక లోక్సభలో ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలు. సీజ్ ఫైర్ వెనుక ఎవరున్నారో చెప్పాలని పట్టుబట్టారు. సీజ్ ఫైర్ అంటే ఏంటిది? సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఆపేసినాం కదా మనము, ఎందుకు ఆపేసారో చెప్పాలని చెప్పేసి ప్రతిపక్షాలు పట్టుబడతా ఉన్నాయి. పీఓకేను అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, గ్యాప్ ఇచ్చామంతే అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు రాజ్నాథ్ సింగ్. మనవి కాదు, పాకిస్తాన్ జెట్స్ ఎన్ని కూల్చేశామని అడగండి, దేశ రక్షణ గురించి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఆలోచించండి అని చెప్పేసి అక్కడ రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నాడు. మన ఊళ్ళనే కాదు, మన ఎన్ని ఊళ్ళనే అడగొద్దని అంటున్నాడు. ఎందుకంటే మన ఊళ్ళనే చెప్పరట, కాకపోతే వాళ్ళు ఎందుకు ఊళ్ళనే అడగండి, నేను చెప్తా అంటున్నాడు రాజ్నాథ్ సింగ్. పాక్ దాడుల్లో మనకు ఎలాంటి నష్టం జరగలే, సీజ్ ఫైర్ కోసం పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందని వెల్లడి. వాళ్ళు కాలా వేలవాడి బాంచన్ కాల్మక్తో నీ దండం పెడతారు నాయన, ఎట్లనే చేసి ఆపండి అని చెప్పేసి మనల్ని బతిలాడితే ఆపినాం తప్ప మనమేం అంటే ఆపలేదు. తర్వాత దీన్ని వేరే వాళ్ళు ఎవరో కలగజేసుకుని ఆపలేదని చెప్పేసి అక్కడ రాజ్నాథ్ సింగ్ అంటా ఉన్నారు. కాల్పుల విరమణపై మోడీ సమాధానం చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ డిమాండ్ చేసిండు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలకు ఉన్న అనుమానాలు తీర్చేందుకు సోమవారం చర్చకు అవకాశం కల్పించారు. అధికార పక్షం తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. పహల్గామ్లో ఉగ్రదాడి హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నాడు. ఇక మళ్ళోసారి చూసుకోయిగా ఇదేమో ఎవరి ప్రమేయం లేదని చెప్పేసి అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తే, లేదు పాక్ ఇండియా వారిని నేనే ఆపిన, మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్ చూసుకోయిగా. మనోడిగా ఇట్లా జర్ర సందు దొరుకుతుంది, వాళ్ళు వస్తున్నాడు చెప్తున్నాడు ఇట్లా. ఇక పార్లమెంట్ ముందు కూటమి ఎంపీల ధర్నా, బీహార్లో చేపడుతున్న సర్ను ఖండించిన సభ్యులు అని చెప్పేసి ఇక్కడ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు బీహార్లో రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి, ఆ సర్ను ఖండిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.